సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా వేరే ఉద్యోగం చేస్తానంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే దీని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాలి. అండ్ ఎలా అంటే బేసిక్ గా ఇప్పుడంటే నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా పుట్టాడు. బిఫోర్ మ్యారేజ్ మమ్మీ కానీ డాడీ కానీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు నేను జాబ్ చేశాను. ప్రీవియస్ గా జాబ్ చేశాను, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి, ఏజ్ కూడా 28 ఏమో వస్తుంది అని చెప్పి మా మమ్మీ డాడీ చూస్తా ఉన్నారు. అప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, జాబ్ చేస్తున్నాడా బిజినెస్ చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? బిజినెస్ బిజినెస్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే వద్దు, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఏదో పర్మనెంట్ గా ఉండేటట్లు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నింటి గురించి మాట్లాడతా, కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాము, కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాం. బట్ స్టిల్ సాఫ్ట్వేర్ జాబ్ ఏం పర్మనెంట్ కాదు. ఇది కొంచెం బాధాకరమైన విషయం అయినా యాక్సెప్ట్ చేయాలి మనం. ఓకే. కానీ పీపుల్ మైండ్ సెట్ ఎలా తయారైందంటే, జాబ్ అంటే సెక్యూర్డ్, బిజినెస్ అంటే సెక్యూర్డ్ కాదు. అంటే బిజినెస్ అసలు సెక్యూరిటీ లేదు, జాబ్కి మాత్రం పిచ్చ సెక్యూరిటీ ఉంది. ఈ గవర్నమెంట్ జాబులు అది కూడా కొన్నిసార్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్కి ఏం సెక్యూరిటీ లేదు. మళ్ళీ 30,000 వచ్చినా చాలు, నాకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు రానియండి, డజంట్ మ్యాటర్. కానీ నాకు 50,000 జీతం అయినా హ్యాపీయే. 50,000 జీతం లేదా 1 లక్ష రూపాయల జీతం. అంటే జాబ్ చేసే వాళ్ళకి మేము చూస్తున్నామండి, బిజినెస్ చేసే వాళ్ళకి మేము పిల్లని ఇవ్వడానికి ఇంట్రెస్ట్ కలిగామని చెప్పి మొహం మీద చాలా మంది చెప్పారు. మా మ్యారేజ్ అయింది కూడా, నా వైఫ్ షీ కన్విన్స్ హర్ ఫాదర్, లేదు మనది బిజినెస్ ఫ్యామిలీ, మనకి కంపెనీ ఉంది, మనము స్టెప్ బై స్టెప్ వచ్చినాము, ఇంకొక పర్సన్ బిజినెస్ చేస్తున్న పర్సన్ మనం ఎందుకు మీరు ఇలా ఓన్లీ జాబ్ జాబ్ అంటా ఉన్నారని చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత మా మ్యారేజ్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే ఎంత దారుణంగా తయారైందంటే పీపుల్ మైండ్ సెట్, సాఫ్ట్వేర్ అయితేనే జాబా, సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా వేరే ఉద్యోగాలు చేస్తారంటే యాక్సెప్ట్ చేయగా చేసే పరిస్థితులు లేవు అందరికీ. ఇది ఒక అప్పటి మాట. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఏం సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా పోతాయి అండ్ అప్డేట్ అవ్వాలి. ఇది కూడా బిజినెస్ అంటే ఈక్వల్ టు ఇంచుమించు బిజినెస్ లాంటిదే. కొంచెం ఆ భావన అనేది మెల్లగా ఇండియన్ సొసైటీలో వస్తుందని నేను అనుకుంటున్నాను. కొంతవరకు అయితే మార్పు వచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే స్టిల్ చాలా మంది పీపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే మనుషులు, సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా వేరే జాబ్ చేసే వాళ్ళు మనుషులు కాదు. ఒకవేళ అలా ఉంటున్నారంటే వాళ్ళని వదిలేసేయండి, మనం ఏం చేయలేం, వాళ్ళనైతే మనం మార్చలేము. కానీ ఒకటేంటి అంటే, సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా బిజినెస్ చేసేటట్టయితే టాప్ పొజిషన్ లో ఉంటేనే నేను సమాజం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటుంది. అండ్ నేను సెల్ఫ్ బిజినెస్ చేస్తా, 1 లక్ష రూపాయలు 2 లక్షలు నేను ఎంతో సంపాదిస్తాను అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా వేరే జాబ్ చేస్తుంటే సమాజం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా తీసి పక్కన పెడితే, మనకి మన మనసుకి ఏది నచ్చిందో అదే చేద్దాం. సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు అంటే సమాజం గురించి వదిలిపెట్టేసి మనం పడిపోతున్నప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు. మనం వేరే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేసుకోండి, వేరే కోర్ జాబ్ ఉంటే కోర్ జాబ్ చేసుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము హ్యాపీగా మనం నచ్చినట్టు మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సమాజం గురించి వదిలిపెట్టేసేయండి. యాక్సెప్ట్ చేస్తుందంటే చేయకపోవచ్చు, బట్ స్టిల్ వదిలేసేయండి. మనం సెల్ఫ్గా హ్యాపీగా ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్.